ఉండి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని అవ్వాతాతలు దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలతో పాటుగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామంలో ఆరోగ్య పరీక్షల తీరుపై అధికారులను ప్రశ్నిస్తూ సేవలను మెరుగుపరచాలని ఆదేశించారు. 17,39,00,000 40,608 మంది లబ్ధిదారులకి ప్రతి నెల 1వ తారీఖున అంతకుముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ని ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో ఊరిలో ఇస్తా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి 1వ తారీఖు సెలవు అయితే ముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అలాగే ఎంప్లాయీ శాలరీస్ కానీ అయినా గాడిలో పెట్టిన పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,29,000 మందికి 100,83,00,000 రూపాయల పెన్షన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అంపాపురం గ్రామానికి సంబంధించి ఈ గ్రామానికి నిధులు తక్కువ ఇచ్చాం కానీ ఆల్రెడీ డెవలప్డ్ ఊరే కానీ 30 లక్షల వరకే ఇచ్చాం. గ్రామంలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ ప్రపోజల్ అడిగారు వీళ్ళు, దానికి 70 లక్షల రూపాయలు కేటాయించాం. జల్ జీవన్ మిషన్లో పెట్టాం, డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది 1 మంత్లో. అలాగే 3 నెలల్లో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ విద్యుత్ సరఫరా కూడా ఆ స్కీమ్లో పెట్టాం. వాళ్ళు పని స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే 8 గోకుల షెడ్లు 13 లక్షలతో కట్టించాం. కానీ బ్లడ్ టెస్టులు మాత్రం ఈ గ్రామంలో 1124 మంది ఉంటే 105 మందికే పిహెచ్సి సెంటర్ బ్లడ్ టెస్ట్ చేయడం బాధాకరం. అందుకే పిహెచ్సి అధికారులు కూడా చెప్పా కొంచెం స్పీడప్ చేసి త్వరగా బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పిన పరిస్థితి.